భారీ వర్షాలకు కృష్ణా నదికి వరద ప్రవాహం పెరిగింది. దీంతో శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జున సాగర్ కు భారీగా వరద కొనసాగుతోంది. ఏ క్షణంలోనైనా క్రస్ట్ గేట్స్ ఓపెన్ చేసే అవకాశం ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సాగర్ కు 65,876 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 588.70 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా 308.1702 టీఎంసీలకు చేరింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జనయ్య అందిస్తారు. జనయ్య, సందీప్, నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరద ప్రవాహం అయితే నిరంతరాయంగా కొనసాగుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 65,000 క్యూసెక్లు వరద ప్రవాహం వస్తుండగా 45,000 క్యూసెక్ల వరకు అవుట్ఫ్లోగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి విడుదల చేస్తున్నారు. అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 588.70 అడుగులకు చేరుకోవడం జరిగింది. నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను 308 టీఎంసీల వరకు నీటి నిల్వ సామర్థ్యం చేరుకోవడం జరిగింది. అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఈ సీజన్ లో ముందస్తుగానే వరద ప్రవాహం రావడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడం జరిగింది. గత నెల జూలై 29న పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడం, అలాగే ఎగువ నుంచి భారీ వరద ప్రవాహం వస్తున్న నేపథ్యంలో గత నెల 29న నాగార్జున సాగర్ ప్రాజెక్టు 26 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం జరిగింది. దాదాపుగా 5 రోజుల పాటు క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసినటువంటి అధికారులు నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటి సామర్థ్యాన్ని సంబంధించి కూడా మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో కూడా వరద ప్రవాహం తగ్గడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను 5 రోజుల తర్వాత కూడా క్లోజ్ చేయడం జరిగింది. అయితే ఈ గేట్లను క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి అప్పటి వరకు గేట్లు క్లోజ్ చేసే సమయానికి 585 అడుగులు ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం 588.70 అడుగులకు చేరుకోవడం జరిగింది. అయితే ఎగువ నుంచి ఇదే ప్రవాహం కొనసాగితే మాత్రం ఈ రోజు సాయంత్రం వరకు క్రస్ట్ గేట్లను ఎత్తే అవకాశం ఉందనేది కూడా అధికారులు చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఎగువ నుంచి 65,000 క్యూసెక్లకు పైగా వరద ప్రవాహం వస్తున్న నేపథ్యంలో ఇటు అవుట్ఫ్లోగా 45,000 క్యూసెక్లు దిగువకు నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో మరో 20,000 క్యూసెక్లు అదనంగా కూడా నిల్వ ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్న తర్వాత ఇదే వరద ప్రవాహం కొనసాగితే మాత్రం ఖచ్చితంగా గేట్లు ఎత్తాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి 1-2 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి పవర్ హౌస్ ద్వారా విద్యుత్ ఉత్పాదన కావచ్చు, ఇటు కుడి ఎడమ కాలువలకు తాగునీటి అవసరాలకు సంబంధించి ఏఎంఆర్పి ద్వారా కూడా నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ముందస్తుగానే నీటి విడుదల చేసిన నేపథ్యంలో ఇప్పటికే రైతులంతా కూడా సాగు పనుల్లో నిమగ్నమై సాగును చేసేందుకు కూడా సిద్ధం కావడం జరిగింది. వరి నాట్లు వేస్తూ రైతులంతా కూడా 2 కుడి ఎడమ కాలువలకు సంబంధించి పరిధిలో వ్యవసాయ పనుల్లో రైతులైతే బిజీగా ఉన్న సిచ్యువేషన్ ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 65,000 క్యూసెక్లు శ్రీశైలం ప్రాజెక్టు సంబంధించి పవర్ జనరేట్ ద్వారా నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో శ్రీశైలం నుంచి సాగర్ కి అదే 65,000 క్యూసెక్లు వరద ప్రవాహం వస్తుంది. గత 10 రోజుల నుండి కూడా ఏదైతే సాగర్ ప్రాజెక్టుకు 50,000 క్యూసెక్ల పైగానే వరద ప్రవాహం వస్తున్న నేపథ్యంలో సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు గానీ రేపు ఉదయం వరకు ఖచ్చితంగా గేట్లు ఎత్తారనేది మాత్రం అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే 590 అడుగులకు ఖచ్చితంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం చేరుకుంటుంది. కాబట్టి తర్వాత ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాన్ని అంచనా వేస్తూ 2 గేట్ల అంతకంటే ఎక్కువ గేట్లు ఎత్తాలనేది మాత్రం వరద ప్రవాహాన్ని బట్టి డిసైడ్ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్న సిచ్యువేషన్ అయితే మొత్తానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం అయితే 588.70 అడుగులకు నీటి మట్టం చేరుకోవడంతో పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా గేట్లు ఓపెన్ చేస్తారనేది మాత్రం అధికారులు చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. సందీప్, థ్యాంక్ యూ జనయ్య.